నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే సూర్యగ్రహణం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్తూ వస్తున్నాము. ఇప్పుడు ధనుసు రాశి దగ్గర ఉన్నాం గురుగారు. షూర్ అండి. ఈ ధనుసు రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియజేస్తారా? షూర్ అండి. ఈ ధనుసు రాశి వారికి అష్టమ భాగ్య స్థానాల సంబంధంగా గ్రహణం పడుతుంది. ఎందుకు రెండు రాశులు ఏంటండి అంటే పర్టికులర్గా అష్టమంలో పడుతుంది. అంటే అమావాస్య పడ్డప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, పౌర్ణమికి చంద్రగ్రహణం అవుతుంది సర్వసాధారణంగా. సో ఈ కర్కాటక రాశిలో అమావాస్య యోగం పడుతుంది. కానీ చూడడానికి ఎప్పుడు కూడా గ్రహణానికి మనకి రాహుకేతులు ఉంటారు వాటితో పాటు కలిసి. కానీ ఇక్కడ చూస్తే మనకి కుంభంలో ఉన్నాడు రాహు, సింహంలో కేతు ఉన్నాడు. అందుకని ఇది రెండు రాశులకి ఎఫెక్ట్ చూపిస్తూ ఆ రెండు భావాల కనెక్టివిటీలో ఉంటుంది గ్రహణం ఈసారి వచ్చేది. అయితే ఈ గ్రహణం వల్ల కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ధనస్సు రాశి వారికి పరిపూర్ణంగా మంచి ఫలితాలు అమ్మవారి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ గమనించుకున్నట్లయితే అష్టమ స్థానంలో గ్రహణం న్యూట్రల్ ఉంటుందండి ఎప్పుడు కూడా. అంటే ఎఫెక్ట్ ఇవ్వదు, అలా అని గుడ్డు ఉండదు. అష్టమ న్యూట్రల్, సీక్రెసీ. అయితే ఎప్పుడైనా అష్టమంలో గ్రహణం పట్టేటప్పుడు మనకి ఇండియాలో అయితే గ్రహణం లేదు ఖచ్చితంగా, విదేశాల్లో ఉంది, స్పెయిన్, యుఎస్ఏ ఇట్లాంటి కంట్రీస్లో ఉంది. అయితే ఈ గ్రహణ ప్రభావం ఏదైతే ఉందో అష్టమంలో పడుతున్నందుకు అక్కడ ఉండే దేశస్తులు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే విదేశాల్లో ఉండే వాళ్ళు ఉంటారో, వీళ్ళు పర్టికులర్గా వీళ్ళ రీసెర్చ్ రిలేటెడ్, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని రీసెర్చ్ చేస్తుంటారు, పిహెచ్డీస్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాము ల్యాబ్లో, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చూడండి, మనం వింటూ ఉంటాం డయాగ్నోటిక్ రిలేటెడ్ సంబంధించిన రిజల్ట్ తప్పు వచ్చింది అంటాం. లేదు, ఏం ప్రాబ్లం లేదు, అనవసరంగా వచ్చింది, మళ్ళీ చెక్ చేయించుకుంటే లేదని వచ్చింది అంటూ ఉంటాం. బికాస్ ఆఫ్ 8th హౌస్ సిగ్నిఫైస్ డయాగ్నోసిస్, రీసెర్చ్, డయాగ్నోసిస్. అందుకే ఎవరికైనా పిహెచ్డీస్ చేయాలి అంటే 8th హౌస్ కనెక్టివిటీ ఉందో లేదో చూస్తాం. 8th హౌస్ ఇస్ రీసెర్చ్ రిలేటెడ్, అంటే వాళ్ళ చదువుకి, చదువు కారకానికి, అదేవిధంగా ఆస్ట్రాలజీ కానీ వాస్తు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఏంటంటే 8th హౌస్ కనెక్ట్ అవ్వాలి విద్యాభావానికి. విద్యాభావానికి 8th హౌస్ కనెక్ట్ అయితే వాళ్ళు చదువుకొని వాళ్ళు అకల్ట్ రిలేటెడ్ నేర్చుకుంటారు. ధనస్థానానికి 8th హౌస్ రిలీజ్ అయితే వాళ్ళకి చూడంగానే వాళ్ళకి అదేదో అక్కడ తెలిసిపోతూ ఉంటుంది విషయం. అట్లా రకరకాల 8th హౌస్ సీక్రెటరీ హౌస్ అంటారు, అందుకే ఆ రీసెర్చ్కి వాడుతూ ఉంటాం. అండ్ 8th హౌస్ ఆయుష్ని కూడా చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి 4th లార్డ్ అంటే లగ్న అండ్ 4th లార్డ్ ఎవరైతే గురువు ఉన్నాడో, ఈ గురువు 8th హౌస్ కనెక్టివిటీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ దేశంలో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు. ఎందుకంటే గ్రహణం అంటేనే మనకి చెప్పింది ఏంటి మహర్షులు అంటే, ఇది చాలా ఆస్పీషియస్ టైం, చాలా అద్భుతమైనటువంటి సమయం. దీన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావు, నువ్వు మంత్రం తీసుకో. ఇప్పుడు ధనస్వారు ఉన్నారు, వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి యొక్క మంత్రాన్ని చేయాలి. నాకు మూలమంత్రం ఉందండి, గురువుల దగ్గర తీసుకుని హ్యాపీగా చేయొచ్చు. లేదు నాకు మూలమంత్రం లేదు, ఏదైనా నామం చెప్పగలరా, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః చేసుకోవచ్చు. అలా కాదు, కరావలంబ స్తోత్ర పఠనం చేయొచ్చు. అయితే వీళ్ళు సప్తమాధిపతి, దశమాధిపతి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వివాహ విషయాల్లోని ఈ 40 days చేయకూడదు. అంటే ఎప్పుడు ఆగస్టు 12 నుంచి ఒక 40-41 days వరకు ఇవి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం తర్వాత వచ్చే చంద్రగ్రహణం వీళ్ళకి మంచిదే, నో నీడ్ టు వరీ, 3లో వస్తుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వివాహం విషయంలో కానీ, కెరీర్ విషయాల్లో కానీ, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి 40 రోజుల పాటు. తప్పకుండా గురుగారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గ్రహం సహజంగా ఏంటంటే ధనుర్లగ్నం వాళ్ళకు ఉండే గొప్పతనం ఏంటంటే న్యాచురల్ గురులగ్న. అందుకే చూడండి, ధనుర్లగ్న లేకపోతే గురువు బాగున్న వాళ్ళు ఎవరికైనా ఏదైనా సజెషన్ ఇచ్చారనుకోండి, 100% బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే సజెషన్ వాళ్ళు కనుక పాటించగలుగుతారు, అవతల వాళ్ళు అబ్బా ఎంత మంచి సజెషన్ ఇచ్చాడంటే నా లైఫ్ మారిపోయింది అంటారు. గురుబలం ఉన్నవాళ్ళు ఇస్తే, ఎందుకంటే గురుబలంతో పుట్టాడు ఒక మనిషి అంటే వాళ్ళు ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం చూడండి, జగవీరుడు అతలోక సుందరి సినిమాలో దేవకన్య వస్తుంది భూమి మీద. అవును. లేకపోతే అంటే ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, గురుబలం అనేది దైవకార్యం కోసం వచ్చాడు భూమి మీదకి, లోక కళ్యాణం కోసం వచ్చాడు భూమి మీదకి. గురుబలం లేదు అంటే, అందుకే చూడండి గురుబలం లేని వాళ్ళకి ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఏం చెప్తారు శాస్త్రంలో, ఏమండి మీరు గోసేవ చేయండి, లేకపోతే గురుసేవ చేయండి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. లేదా శివుణ్ణి తలుచుకోండి, లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయండి, దత్తాత్రేయుని తలుచుకోండి, దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అనే మంత్రం చేయండి, లేకపోతే అమ్మవారి నామాల్లో
ఓం గురుమండల రూపిణి అయిన మహామంత్రం చేయండి, అరటిపళ్ళు దానంగా ఇవ్వండి, లేకపోతే మామిడి పళ్ళు దానంగా ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ గురుబలాన్ని పెంచడం కోసం. కాబట్టి ఇవి మీరు ఎప్పుడైతే పాటిస్తూ ఉంటారో ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. అంటే ధనుసు రాశి వారికి బాగుంటుందా గురుగారు నార్మల్ గానే? సర్వసాధారణంగా ధనుసు రాశి వారిని మీరు ఎనీ ధనుసు రాశి వారిని చూడండి, ఇట్ సెల్ఫ్ వాళ్ళకి గైడింగ్ నేచర్ ఉంటుంది. అంటే అన్కండిషనల్గా అవతల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారే మనం ఏం గైడ్ చేయగలం, మనం ఏం హెల్ప్ చేయగలం నేచురల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు 1,00,00,000 మందిలో ఒకళ్ళిద్దరికి ఎందుకు ఉండదు అని అడగచ్చు మీరు. అది వాళ్ళ పర్సనల్ చార్ట్లో జూపిటర్ పాడయ్యాడు. ఇప్పుడు చూడండి, మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం, ఒక గాయకుడు కొడుకు గాయకుడు అవ్వాలని రూల్ లేదు ఒక్కోసారి, ఒక ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్ అవ్వాలని రూల్, డైరెక్టర్ కూడా డైరెక్టర్ అవ్వాలని రూల్ లేదు. అది ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒకసారి అవ్వకపోవచ్చు. ఎందుకంటే అలా ఎందుకు అవుతుంది? చిన్నప్పటి నుంచి అన్ని చెప్తాడు కదా, అన్ని సెటిల్కి వచ్చేవాడు మా అబ్బాయి, అన్ని చూసుకుని ఎందుకు అవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ దట్ ఈస్ యోగా. నేనేమంటాను, ఒక యోగం అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో క్రియేట్ అయినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. మీకు యోగం లేనప్పుడు ఎవరు ఇవ్వలేరు. ఇది మీ పూర్వజన్మలో పుణ్యం వల్ల వస్తుంది. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో మీరు చేసే మంత్రం పూర్వజన్మ పాపాన్ని తగ్గిస్తుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, మనకు ఒక బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, డాక్టర్ ఏం చేస్తారు, లోపల ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్కి టాబ్లెట్ వేసుకుంటాడు. అవును, మిగతా బలం రావడానికి ఇంకో టాబ్లెట్ ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఇన్ఫెక్షన్ కంటే లోపల ఉండే ఇన్ఫెక్షన్ పోతేనే కదా. మీరు ఇప్పుడు బాగా కాఫ్ వచ్చేసింది, ఏం చేస్తాం, ఇక్కడ అంతా పట్టేసింది అంటే మిరియాల పాలు తాగుతాం అంటే ఏంటి, లోపల ఉండే బ్యాడ్ పోవాలి. అవును, పూర్వజన్మల్లో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మ ఫస్ట్ తొలగాలి. ఈ కర్మ తొలగాలంటే మనం చేయాల్సింది ఏమిటంటే, ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఆత్మకారక అండ్ మనస్కారక, రాహుకేతు కాలమోక్షకారక సేమ్ అలైన్లో వచ్చినప్పుడు మీరు చేసే మంత్ర సాధన 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. ఎప్పుడైతే మీకు అద్భుతమైన ఫలితం ఇచ్చిందో మీకు సెట్ అయిపోతుంది లైఫ్ సెట్ అయిపోవడానికి ఉండేటువంటి యోగం ఇస్ గ్రహణం అంటా నేను. అది అంతే. సో అంటే అది పర్టికులర్ టైం, ఏ టైంలో? యాక్చువల్గా మనకి ఇండియాలో లేదండి, విదేశాల్లో 9:25 నుంచి కొన్ని దేశాల్లోనే 11:25 నుంచి కొన్ని దేశాల్లో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9:15 లైన్ 11 నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:25 వరకు ఉంది. ఈ టైంలో మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉంది, ఒక జీవుడు పుట్టాడు, భూమి ఇటు ఉన్నప్పుడు అటున్నాయి, అలాంటప్పుడు ఇవి పని చేయకుండా లేవు కదా, చక్రంలో పని చేస్తుంది కదా. అట్లాగే నేనేమంటానంటే, మీకు బ్యాడ్ ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు ఇండియాలో ఉండే వారికి, కానీ మీరు మంత్రం చేసుకోవడం వల్ల ఒక మంచి ఫలితం అయితే వస్తుందిగా. ఎందుకంటే గ్రహాలు అంతా ఉన్నాయి కదా, అట్లా నేను అనేది. మీకు రూపాయి ఖర్చులే కదా దానివల్ల. అది సో విన్నారు కదా, ధనుసు రాశి గురించి అయితే కనుక గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.